తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో సెక్స్ రాకెట్ కలకలం రేపింది. గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతున్న దందాకు పోలీసులు చెక్ పెట్టారు. ముఠా గుట్టును రట్టు చేశారు. ప్రముఖ వాయులింగ క్షేత్రంలో వ్యభిచార ముఠా ఆగడాలను అరికట్టేందుకు అతిథి గృహాలపై, ఆలయ పరిధిలోని లాడ్జీలపై దాడులు చేశారు. ముఠాను అదుపులోకి తీసుకున్నారు. భక్తులే టార్గెట్గా అతిథి భవనాల్లో యథేచ్ఛగా వ్యభిచార దందా సాగిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కొందరు లాడ్జీ యజమానులు కూడా మహిళలను బయట నుంచి తెప్పించి వ్యభిచారం కొనసాగిస్తున్నారని తెలిపారు. దీంతో ఆలయ చుట్టుపక్కల గదులు అద్దెకు తీసుకునే కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొంతమంది మహిళా భక్తులకు మాయమాటలు చెప్పి వ్యభిచారంలోకి దించేవారని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కొంతమందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి నుంచి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి. వెంకట్, మొత్తం మీద శ్రీకాళహస్తి అంటానగానే వాయులింగేశ్వర క్షేత్రం. ఇక్కడికి అంటే దక్షిణ కైలాసంగా ఇక్కడ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆలయం. అయితే ఇక్కడికి చరిత్ర కలిగిన ఆలయంలో ప్రతిరోజు కూడా వందలాది మంది అంటే వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ అంటే పరిపాలన పరంగా కూడా అన్ని రకాల దేవస్థాన అధికారులు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నప్పటికీ కూడా చుట్టుపక్కల అంటే ఆలయానికి చుట్టుపక్కల ఉన్న అంటే భక్తుల అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రైవేటు లాడ్జీల యజమానులు చేస్తున్నటువంటి అకృత్యాలు రోజు రోజుకి బయటపడుతున్నాయి. గతంలో కూడా 2 సంవత్సరాల క్రితం ఈ రకమైనటువంటి అంటే లాడ్జీలో ఉన్నటువంటి కొంతమంది అక్కడ యజమానులు పెద్ద ఎత్తున అంటే బ్రోకర్ పనులు నిర్వహించే విధంగా కూడా అంటే కొంతమంది మహిళల్ని ఇతర ప్రాంతాల నుంచి కూడా అక్కడ తీసుకొచ్చి భక్తుల్ని టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున అంటే ఒక రకంగా వ్యభిచారం నిర్వహిస్తూ కూడా పెద్ద ఎత్తున గతంలో కూడా నిర్వహించడం జరిగింది. అలాంటిదే తాజాగా కూడా జరిగిన ఘటన నేపథ్యంలో ఒక్కసారిగా అవాక్కైనటువంటి శ్రీకాళహస్తి పోలీసులు కొన్ని ఏదైతే ఇట్లా అనుమానం ఉన్నటువంటి లాడ్జెస్ పైన గత నెల రోజుల నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. అయితే ఉన్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులు ఒక్కసారిగా కొన్ని లాడ్జీల పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో గత అర్ధరాత్రి కొంతమంది మహిళలు అంటే ఒక లాడ్జిలో దొరకడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి తిరుమల ఆలయంతో ఎంత అనుబంధం ఉందో అదే స్థాయిలోనే శ్రీకాళహస్తి ఆలయానికి కూడా ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. దాదాపుగా 30 నుంచి 40 వేల మంది భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకుని ఉన్న కష్టాలని పోవాలని చెప్పి రాహుకేతులు పూజలు చేసుకుంటారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం, ఒక చరిత్ర కలిగిన ఆలయం. ఇలాంటి ఆలయం చుట్టుపక్కల భక్తులకి సౌకర్యాలు కల్పించాల్సింది పోయి వచ్చినటువంటి భక్తులకి సేవలు అందించాలి. అదే స్థాయిలో వాళ్ళకి లాడ్జెస్ లో అంటే వాళ్ళకి దిగిన తర్వాత వాళ్ళు రెంటల్ పే చేస్తూ ఉంటారు. ఆ రకంగా సౌకర్యాలు కల్పించాల్సినటువంటి ప్రైవేటు లాడ్జెస్ యజమానులు పెద్ద ఎత్తున ఈ రకంగా బ్రోకర్ వృత్తి అంటే కొంతమంది మహిళలను ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున తీసుకొని వచ్చి వాళ్ళకు డబ్బులు ఎదు చూపి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ విధంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇదే సమాచారం పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేయడం జరిగింది. కొంతమందిని దాదాపుగా 6 మందిని ప్రస్తుతానికి పోలీసులు మహిళల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు విచారణ జరుపుతున్నారు. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు అంటే రాజకీయ ప్రమేయం ఇందులో ఏమైనా ఉందా, లేదంటే లాడ్జెస్ లో ఉన్నటువంటి కొంతమంది ముఠాలుగా ఏర్పాటు చేసుకుని ఈ రకంగా పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి దారుణాలకు పాల్పడుతున్నారా? ఎందుకంటే భక్తుల్నే టార్గెట్ చేశారంటే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వ్యవహారాలైనా వాళ్ళు నడిపించవచ్చు. రాత్రి అయితే చాలు గానా బజానా కావచ్చు, లేదంటే మందు పార్టీలు ఇట్లా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చీకటి కార్యక్రమాలు ఆలయం పరిసర ప్రాంతాల్లోని చుట్టుపక్కల ప్రాంతాలు ఈ రకంగా జరుగుతుంటే ఉన్నతాధికారులు అంటే ఉన్నటువంటి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఎందుకు నిద్రా వ్యవస్థలో ఉన్నారనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా కూడా శ్రీకాళహస్తిలో ఈ రకమైనటువంటి కల్చర్ తీసుకొచ్చినటువంటి వారిపైన ఉక్కుపాదం మోపాలనేది ప్రధానంగా స్థానికులుగా డిమాండ్. అయితే ఇతర ప్రాంతాల నుంచి అంటే యువతులను తీసుకొచ్చారా, లేదంటే లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఈ రకమైనటువంటి చీకటి కార్యక్రమాలకి తెరలేపారా అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలే అవకాశం అవుతుంది. అయితే మొత్తం మీద ప్రైవేటు లాడ్జెస్ ప్రైవేటుకి సంబంధించినటువంటి కొంతమంది ఏర్పడి ఈ రకంగా పెద్ద ఎత్తున
భక్తుల్ని టార్గెట్ చేసుకుని రాత్రి అయితే వాళ్ళని గదుల వద్దకు వెళ్లి నేరుగా వాళ్ళ వద్దనే బెల్లు అంటే రూమ్స్ సంబంధించినటువంటి కాలింగ్ బెల్లు కొట్టి ఈ రకమైనటువంటి మహిళలు ఉన్నారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ రకంగా బుక్ చేసుకోవచ్చు, ఇంత వేలకి ఇంత రకమైనటువంటి డబ్బులు ఉంటాయనే కోణంతో వాళ్ళని మభ్య పెట్టే ప్రయత్నం చేయడం, దాని తర్వాత వాళ్ళ వద్ద నుంచి కూడా మద్యం అదేవిధంగా మాంసం పెద్ద ఎత్తున ఆ రకంగా అక్కడికి అంటే సరఫరా చేయడం, దాని తర్వాత యువతలను కూడా వాళ్ళ దగ్గరికి పంపించడం, ఈ రకమైనటువంటి చీకటి కార్యక్రమాలు జరుగుతున్నట్టు పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. అందువల్లనే గత వారం రోజుల నుంచి వారం 10 రోజులు చేస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్ లో రాత్రి కొంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. ఇందులో ప్రధానంగా ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారు, ఎవరు ఇందులో అంటే ఇతర ప్రాంతాల నుంచి వచ్చారా లేదంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకే పేదలు, ఎందుకంటే ఈ రకంగా వ్యభిచార వృత్తులు ఎక్కువగా ఎవరు ఉంటారంటే పేదరికంగా మగ్గుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా మహిళలు అంటే మోసపోతూ ఉంటారు. అంటే ఆ రకంగా ఏదైనా సరే ఉన్నారా, అలాంటి వ్యక్తులు ఏదైనా సరే మహిళలు ఉన్నారా అంటే ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఒక చీకటి మచ్చగానే మనం చెప్పుకోవచ్చు. శ్రీకాళహస్తి ఆలయం పరిసర ప్రాంతాలు ఇలాంటి చీకటి భాగవతాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ యంత్రాంగం నిద్రావస్థలో ఉండడం అంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించిందని మనం చెప్పుకోవచ్చు. దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది స్థానికంగా ఉన్నటువంటి ప్రజల విజ్ఞప్తి, అదేవిధంగా భక్తుల విజ్ఞప్తి. వెంకట్, అయితే గోపీనాథ్, పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని లాడ్జీల మీద ఈ రైడ్ జరగడం జరిగింది, అదేవిధంగా ఆ లాడ్జ్ ఓనరు డీటెయిల్స్ ఏమన్నా తెలిసాయా, అంటే ఆ లాడ్జ్ ఓనర్కి సంబంధించి ఆయన విచారించడము ఇవి ఎలా జరుగుతుంది అని చెప్పేసి ఆ ఓనర్ ఏమైనా సమాచారం ఇవ్వడం జరిగిందా? అంటే ప్రధానంగా శ్రీకాళహస్తి ఆలయం వద్ద చుట్టుపక్కల, ఎందుకంటే స్వర్ణముఖి నదీ తీరం ఉంటుంది, ఆ ఒడ్డునే అంటే స్వామివారికి సంబంధించిన ఆలయం ఉంటుంది. స్వామివారితో పాటు అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా 40 నుంచి 50 మంది భక్తులు వస్తారు. ప్రత్యేక అంటే పర్వదినాల్లో దాదాపుగా 1,00,000 మంది కూడా దాటిపోతూ ఉంటారు. ప్రధానంగా అంటే శివరాత్రి సందర్భంగా ఇంకా ఎక్కువ మంది కూడా భక్తులు వస్తూ ఉంటారు. అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఆలయం, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. అయితే జీవనోపాధి కోసం ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే కొంతమంది స్థానికులు ఈ లాడ్జెస్ ను అదేవిధంగానే ఇట్లా హోటల్స్ ఇట్లా కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో తప్పు లేదు. కానీ జీవనోపాధి కోసం భక్తులు నమ్ముకొని అక్కడ వాళ్ళు జీవిస్తున్న సందర్భంలో ఈ రకమైనటువంటి చీకటి వ్యాపారాలు, ఈ రకమైనటువంటి అంటే భగవంతుని సన్నిధిలోనే ఆ దగ్గరలోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదనేది ప్రధానంగా పోలీసులకు ఉన్నటువంటి అంటే సమాచారం. అందులో భాగంగానే గత నెల రోజుల నుంచి అంటే ఎక్కడెక్కడ ఏ లాడ్జీలో జరుగుతున్నది ప్రధానంగా అంటే పోలీసులు దృష్టి పెట్టడం జరిగింది. పక్కా సమాచారంతో అంటే ఆలయం పరిసర ప్రాంతాల్లో కొన్ని హోటల్స్ అంటే కొన్ని లాడ్జెస్ పైన నిన్న దాడులు చేయడం జరిగింది. గత వారం 10 రోజుల నుంచి కూడా నిఘా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు అంటే పూర్తి స్థాయి నిఘా పెట్టిన తర్వాతనే గత అర్ధరాత్రి కొంతమంది అంటే ఒక లాడ్జిలో సమీపంలో ఉన్నట్టు ఒక లాడ్జిలో కొంతమంది మహిళలు ఉన్నట్టు సమాచారం రావడం జరిగింది. వెంటనే అక్కడికి వెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ రకంగా జరుగుతుంది అంటే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, నిజంగా రాజకీయ ప్రమేయకులు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇంకేదైనా సరే ముఠా సభ్యులు గతంలో నిర్వహించిన సందర్భంలోనే వాళ్ళు ఎవరైనా సరే ఈ రకంగా కొనసాగిస్తున్నారా, మరి వచ్చినటువంటి మహిళలు అంటే కాళహస్తికి చెందిన వ్యక్తులేనా, లేదంటే ఇతర ప్రాంతాల నుంచి, ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఈ విధంగా ఉత్సవాలు, దేవాలయాలు లేదంటే ఎక్కడైతే ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో చాలా ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్స్ లని ఇట్లా రకరకాల హిజ్రాలు తీసుకొని వచ్చి డాన్సులు వేయించడం ఇట్లా రకరకాలుగా అంటే అక్కడ పాల్పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులు కాకుండా అలా ఇతర ప్రాంతాల నుంచి ఇట్లా వీళ్ళు ఇప్పుడు చేస్తున్నది వ్యభిచారం కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి మహిళల్ని మభ్యపెట్టి పేదల్ని ఎవరైనా సరే అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ లాడ్జీల్లో దింపి ఈ రకంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి ఎస్పీ దీనిపైన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది రాజకీయ ప్రమేయం ఉన్నా లేదంటే గతంలో ఈ రకమైన ముఠా సభ్యులుగా ఎవరున్నా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందువల్లనే శ్రీకాళహస్తి పోలీసులు కూడా దీనిపైన ఉక్కుపాదం మోపడం, అందులో భాగంగానే గత రాత్రి ఒక 2 లాడ్జెస్ మీద దాడులు చేసి మొత్తం 6 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి ఆ మహిళల్ని విచారణ జరుపుతున్నారు. వాళ్ళతో పాటు మరో 3 అంటే యువకులను కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎవరెవరు ఏ ప్రాంతానికి చెందిన వారు, వాళ్ళకి ఎవరు ఈ మహిళల్ని అంటే పరిచయం చేశారు, అప్పగించారు అనే అన్ని కోణాల్లో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం శ్రీకాళహస్తి ఆలయం అంటేనే చాలా మంది అంటే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం, ఉన్నటువంటి ఆలయం. మరి ఈ ఆలయానికి దక్షిణ కాశీగా పేరుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో రకాల రాహుకేతు పూజల్లో ఇక్కడ భక్తులు పాల్గొంటూ ఉంటారు. ఉన్నటువంటి సమస్యలన్నీ పోవాలనేది భక్తుల విశ్వాసం. అందువల్ల తిరుమలకు వచ్చినా లేదంటే ఇట్లా కాణిపాకంకి వచ్చినా లేదంటే ఇట్లా అంటే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఏ ఆలయాలకి వెళ్ళినా
అన్ని దర్శనాలు చేసుకున్న తర్వాత అన్ని ఆలయాల్లో సందర్శన చేసిన తర్వాత తిరిగి వెళ్తూ ఇంటికి వెళ్లే సందర్భంలో వాయులింగేశ్వర క్షేత్రంలో అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మహాశివుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అదే అప్పుడే సార్థకత వస్తుంది. అలాంటి భక్తుల్ని ఈ రకమైనటువంటి వ్యభిచారంలోకి దింపడం అనేది చాలా దారుణం. అలాంటి దానిపైన పూర్తి స్థాయిలో పోలీసులు ప్రస్తుతానికైతే దర్యాప్తు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. వెంకట మొత్తం మీద అంటే ఇవాళ రేపటి లోపల పూర్తి స్థాయిలో దీనిపైన దర్యాప్తు చేసిన తర్వాత ఆ 2 లాడ్జీలపైనే ఈ రకమైనటువంటి వ్యవహారాలు నడిచాయా, లేదంటే ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా 15 నుంచి 20 వరకు కూడా లాడ్జెస్ ఉన్నాయి. అది అంటే సామాన్యుల నుంచి పై స్థాయి వరకు వెళ్లేటటువంటి వీఐపీల స్థాయిలో వెళ్లేటటువంటి లాడ్జెస్ కూడా ఉన్నాయి. వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. వాటి మీద కూడా గతంలో కూడా ఫిర్యాదుల నేపథ్యంలో వాటిపైన కూడా రైడ్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇవి కాకుండా మరికొన్ని అంటే వ్యభిచారానికి సంబంధించిన వ్యవహారాల్లో మరికొంతమంది ఇందులో పాత్ర ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే ఉంది. అయితే ఇదొక మచ్చగానే మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడూ లేనటువంటి కల్చర్ ని ఆలయం అంటే శ్రీకాళహస్తి ఆలయం పరిసర ప్రాంతాల్లో కొంతమంది ముఠాగా ఏర్పడి ఈ రకంగా డబ్బుల కోసం ఈ విధంగా కక్కుర్తి పడడం అనేది చాలా దారుణంగానే మనం చెప్పుకోవచ్చు. వెంకట్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.